2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి యూపీఎస్సీ క్యాలెండర్ రిలీజ్ చేసేస్తుంది. దీనికి సంబంధించి మనం గమనిస్తే 2026 లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇస్తారు 14th January అంటే సంక్రాంతి రోజున. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ February 3వ తారీఖు అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తారీఖు May 24th అంటే ఆదివారం రోజు ఒక్కరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుద్ది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ గా 1 year ఉంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి. ఆ తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో వాళ్ళకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ August 21 నుంచి ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఈ 5 days పాటు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్ది అనమాట. ఆ తర్వాత మనకు తెలుసు 3 నెలల తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి, అంటే దాదాపు December January లో వస్తాయి. అండ్ 3 నెలల పాటు తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. April mid తర్వాత వెంటనే 2-3 days లో ఇంటర్వ్యూస్ అయిపోయాక 2-3 days లో రిజల్ట్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ క్యాలెండర్ వస్తుంది అనమాట. సో యూపీఎస్సీ సంవత్సరానికన్నా ముందే నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుందో ముందే క్యాలెండర్ ఇచ్చింది. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ క్యాలెండర్ ప్రకారం మనం చూస్తే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్య చాలా తక్కువ టైం ఉంది. అంటే జూన్, జూలై అండ్ ఆగస్ట్ లో 20 days. అంటే ఎంత టైం ఉంది మొత్తం? ఆల్మోస్ట్ 30 + 20 అంటే కేవలం 80 రోజుల టైం ఉంది. సో మెయిన్స్ కి ఉన్న పేపర్స్ ఒక్కొక్క పేపర్ కి 10 రోజుల టైమే ఉంది. అంటే ముందే మన మెయిన్స్ కి ఈ 1 year పాటు ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళాలి. 1 year ప్రాపర్ గా టైం టేబుల్ వేసుకుని ఫోకస్ గా చదివితే 2026 లో మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు.